మన యొక్క వాక్యాంశం వచ్చేటప్పటికి ఏమై ఉన్నది? బాగా ముగించటం, బలంగా ప్రారంభించడం అనేటువంటిది మన యొక్క వాక్యాంశం కదా. బాగా ముగించటం అంటే ఏంటి అని మీరు అడగొచ్చు. నీవు ఏ విధంగా ప్రతిబింబిస్తున్నావు అనేటువంటిదే ముఖ్యం. నువ్వు ఏ విధంగా రిఫ్లెక్షన్, నీ యొక్క రిఫ్లెక్షన్ అనేటువంటిది క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నీ యొక్క రిఫ్లెక్షన్ అనేటువంటిది ఎలా ఉన్నది? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచన భాగంలో పౌలు గారు ఏమంటున్నారంటే, చూడండి 3-6 వచన భాగాలు కలిసే ఉంటాయి. మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించునని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. చూడండి ప్రియ సహోదరి సహోదరులు ఏమంటున్నాడు? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. తప్పకుండా నమ్ముచున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. సత్క్రియ అంటే మంచి క్రియలు. సత్క్రియలు అనగా మంచి క్రియలు. ఫిలిప్పీ సంఘము ఎటువంటి సత్క్రియలను కలిగి ఉంది? పౌలు గారికి తన యొక్క సువార్త ప్రయాణంలో ఆర్థికంగా వారిని పౌలు గారికి అనేక పర్యాయములు సహాయము చేసినటువంటి సంఘముగా ఫిలిప్పీ సంఘం అనేటువంటిది కనపడుతుంది. అటువంటి సత్క్రియ అనేటువంటిది ఫిలిప్పీ సంఘస్థుల్లో కలిగి ఉంది. ఫిలిప్పీ ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తు యొక్క సంఘ సభ్యులు కలిగి ఉన్నారు. సేవా పరిచయ కొరకు సహాయం చేసేటువంటి సత్క్రియని కలిగి ఉన్నారు. మీలో కూడా చాలా మంది అటువంటి సత్క్రియని కలిగినటువంటి వారిగా ఉన్నారు. అయితే ఈ సత్క్రియ అనేటువంటిది మనలో ఎలా మొదలవుతుంది అనంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప వల్ల మాత్రమే ఈ యొక్క సత్క్రియ అనేటువంటిది మనలో మొదలవుతున్నది. క్రైస్తవులుగా మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క కృపని ఖచ్చితంగా మనం పొందేటువంటి వారిగా మనం ఉంటాం. ఈ యొక్క సత్క్రియ అనేటువంటిది నీ యొక్క విశ్వాస జీవితానికి ప్రారంభము మాత్రమే. కానీ పౌలు గారు ఏమంటున్నాడు అక్కడ? యేసుక్రీస్తు దినము వరకు అనగా రెండవ రాకడ వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు తన ప్రారంభించిన పనిని మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపడు అనేటువంటిది పౌలు గారి యొక్క మాటల యొక్క సారాంశం. ఈ సత్క్రియను మీలో ప్రారంభించాడు, అది ఆయన దినం వరకు కూడా తప్పకుండా కొనసాగిస్తాడనేటువంటి నమ్మకము, విశ్వాసం అనేటువంటిది నాలో ఉన్నది. పౌలు గారు చూడండి, ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఎంత రిఫ్లెక్షన్ ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. తన యొక్క నిబద్ధతని క్రైస్తవ జీవితంలో, ఆ యొక్క ప్రయాణంలో, ఆ యొక్క యుద్ధరంగంలో మనము దేవునితో కలిసి నడుస్తాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే, ఆత్మీయ జీవితం అనుదినము కూడా రిఫైన్ అవుతూ ఉండాలి, పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. దేని చేత? వాక్యము చేత మనం అనుదినము కూడా పరిశుద్ధపరచబడాలి. ఒకరికొకరం కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క జీవితాన్ని వాక్యం అనేటువంటి దీపపు వెలుగులో మనము సరిచేసుకునేటువంటి వారిగా ఉండాలి. అది ఎంతవరకు? ప్రభువు దినము వరకు కూడా మన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని మనందరం కూడా కొనసాగించాలనేటువంటిది పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు.